మనం ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే క్లియర్‌గా మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రంలో కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులున్నాయి. వాళ్ళు 2 4 అంటే 4 కరెక్టు, 2 6 అంటే 6 కరెక్ట్. మాకు తప్ప ఆ ఫెసిలిటీస్ మరెవరికీ ఉండవు, లేవు. మేము ప్రత్యేకమైన మనుషులము అని చెప్పి వాళ్ళ భావన. చాలా సందర్భాల్లో ఇట్స్ ప్రూవ్డ్ కూడా. చాలా సందర్భాల్లో. ఎందుకండి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పుడు కొన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఈ కూటమి పార్టీల నాయకులు చేసిన విమర్శలు ఈ 1 సంవత్సరంలో వీళ్ళ పరిపాలనతో కంపేర్ చేసి చూడండి. జెన్యూన్గా కంపేర్ చేసి చూడండి. వీళ్ళు జగన్ గారి మీద చేసిన విమర్శలు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ పరంగా తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, చివరికి ఆయన హెలికాప్టర్ వాడినా కూడా, ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ వాడినా అప్పుడైనా ఒకరే వాడేవాళ్ళేమో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అయితే హైదరాబాదు, గన్నవరం నుంచి మంగళగిరికి ఒకటి, మంగళగిరి నుంచి గన్నవరం నుంచి పిఠాపురం. ఈ విధమైన అసలు హెలికాప్టర్ను షేర్ ఆటో అన్నట్లు వాడుతూ ఉన్నారు. ఇంకా అప్పుడప్పుడు లోకేష్ గారు. బట్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయితే విచ్చలవిడిగా ముఖ్యమంత్రి గారు ఉండవల్లి కరకట్ట మీద ఆయన ఇంటి దగ్గర నుంచి గన్నవరం నుంచి ఢిల్లీ నుంచి విశాఖ నుంచి ఢిల్లీ నుంచి గన్నవరం నుంచి మళ్ళీ ఉండవల్లిలో నివాసం. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంత దారుణంగా. అప్పుడు జగన్ గారు వాడితే ఎన్ని విమర్శలు చేశారు, ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం చేశారు, ఏంటి అని చెప్పి రకరకాలుగా. అసలు ప్రజాధనం గురించి వీళ్ళ విమర్శలు చేసేది ఏంది? వీళ్ళు పెడుతున్న ఖర్చులు ఒక్క ప్రజలకైనా మేలు జరిగిందండి? ఒక సంక్షేమ పథకం రూపంలో సంవత్సర కాలంలో ఒక్కరికి ఎవరికైనా? కానీ ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నామంటారు. ఏం చేస్తున్నారంటే అంతా అమరావతి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఆ నీళ్ళు రాకుండా ఏం చేయాలి, ఆ గుంతలో నీళ్ళు వస్తే ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఒక్క గుంతలో 500 కేజీలు చేపలు పడుతున్నాయి ఎక్కువ వాన వస్తే, అవన్నీ జరగకుండా ఎట్లా పూడ్చుకోవాలి, ఇదంతా దీని చుట్టే తిరుగుతున్నాయి. విదేశాల నుంచి అప్పులు ఎట్లా తేవాలి, ఇంకా అప్పులు ఎక్కువ కావాలి, నీకు ఎన్ని వేల ఎకరాలు సేకరించాలి, ఇంతే. ఎంత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వాడే హెలికాప్టర్లు కొన్ని ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవుతున్నాయో లేదో అని చెప్పి, ఒకవేళ కొత్త హెలికాప్టర్ రీప్లేస్ చేయాలి అంటే ఏం మోడల్స్ అయితే బాగుంటాయో అని చెప్పి దానికోసం వీళ్ళు ఒక కమిటీ నియమించారు. క్లియర్గానే వేశారు. ఒక 5 మందితోటి కమిటీ. ఈ కమిటీ ఏం చేస్తుంది? టు రికమెండ్ ద మోడల్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద హెలికాప్టర్ ఫర్ యూసేజ్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ విఐపీస్. అదర్ విఐపీస్ అంటే ఎవరు? ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి, అప్పుడప్పుడు లోకేష్ గారు. వీళ్ళ కోసమే కదా, వేరే వాళ్ళ మంత్రులు హెలికాప్టర్లు ఎప్పుడు వాడతారు? ఎప్పుడో, అసలు వెరీ 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 రేర్. ఎక్కువ వీళ్ళే కదా వాడేది, షేర్ ఆటో లెక్కనే వాడతారు. కొత్త హెలికాప్టర్ కోసం హెలికాప్టర్లో మరి చూడాలి ఎంత ఖర్చు పెడతారో. ఇప్పుడు దానికోసం 2 నెలల టైం ఉంది. ఏది కొంటే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పి సపరేట్గా ఒక కమిటీ అయితే వేశారు. వీళ్ళు దేనికి ఖర్చు పెట్టినా, వీళ్ళు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా, వీళ్ళు దేన్ని ఎట్లా వాడినా, హెలికాప్టర్ని షేర్ ఆటో లెక్కన వాడు, లేకపోతే ఇంకో రకంగా వాడు, ఎట్లన్నా వాడు. ఏమంటే లోక కళ్యాణం కోసం మేము ఏం చేసినా కూడా. నేను చెప్పాను కదా, కొందరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్, హక్కులు ఉన్నాయని చెప్పి వాళ్ళ భావన కావచ్చు. మేమేం చెప్పినా ప్రచారం చేసుకోవడానికి మాకు పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా అని. మరి ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కాదా? మామూలుగా అడుగుతున్నాం కాదా?